అసలు హారతి పళ్ళంలో ఉన్న భాస్వరం ఎలా మాయమైనట్టు, తిరిగి ఆ ప్లేస్ లోకి కర్పూరం ఎలా వచ్చినట్టు? నిజంగా హారతి పళ్ళంలో కర్పూరం తీసి భాస్వరం పెట్టావా, లేక మళ్ళీ కర్పూరం పెట్టావా? అది గుర్తెచ్చుకో. కర్పూరానికి భాస్వరానికి నాకు తేడా తెలీదనుకుంటున్నావా నువ్వు? మరి కర్పూరాన్ని మండించినా బగ్గుమని మండలేదని డౌట్ లేదా నీకు? ఏంటలా చూస్తున్నారు? కర్పూరం ప్లేస్ లో భాస్వరం పెట్టి నేను దాన్ని అంటించగానే అది బగ్గుమని పేలి నా కళ్ళు పోగొట్టి ఈ పూజ జరిపించకుండా ఉండడానికి ప్లాన్ చేశారు కదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పళ్ళు రాళ్ళ కొడతాను. భాస్వరానికి హారతి కర్పూరానికి అంత తేడా తెలియదాననుకుంటున్నావా? హారతి పళ్ళెం చూడగానే నాకు అనుమానం వచ్చింది. ఎవరో హారతి కర్పూరం తీసేసి భాస్వరం పెట్టారు అని. అది ఖచ్చితంగా మీ ఇద్దరిలోనే ఎవరో ఒకరు అయి ఉంటారని నా అనుమానం. ఇప్పుడు నా అనుమానం నిజమైంది. నేనే దాన్ని మార్చేశాను. అసలు మీ ఇద్దరి విషయంలో నేనేం తప్పు చేశాను? మిమ్మల్ని నేనేం బాధ పెట్టానని ఇంత కక్ష పెట్టుకున్నారు? నువ్వు నన్ను బాధ పెట్టలేదా? నాకు దక్కాలనుకున్న చరణి నువ్వు. నోర్మోయ్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చరణ్ ని ఇష్టపడి ఉండొచ్చు, కానీ చరణ్ కి నీ మీద ఆ ఉద్దేశం లేదు కదా. అలాగని నీ మీద కూడా ఆయనకి ఎలాంటి ఇష్టము లేదు కదా. ఉందా లేదా అని నీకు తెలియదు కదా. కానీ ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి మాకు నిశ్చితార్థం జరిగింది, పెళ్లి వరకు వచ్చింది. అయినా మా ఇద్దరికి నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా నేను ఇష్టపడ్డాను, ఎలాగైనా దక్కించుకుంటాను అని చరణ్ వెంట పడ్డానికి ముందుకు రావడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? అక్కడికి మా అమ్మ అంటూనే ఉంది, ఏదో కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఈ పెళ్లి విషయంలో అని. అదేంటో తనకు అర్థం కావట్లేదు. ఏమీ లేదు అనుకున్నాను. ఈ పెళ్లి ఆపడానికి కుట్రలన్నీ మీరు చేస్తున్నారన్నమాట. ఈ విషయం మా అమ్మకి తెలిస్తే ఏం చేస్తుందో తెలుసా? గుడి అని కూడా చూడకుండా మీ ఇద్దరిని కాలి కిందేసి తొక్కుతుంది. గండం అలాంటిదే. ఏమన్నారు? మిమ్మల్ని అడుగుతుంది. ఏమన్నారు ఇప్పుడు? నేనేమన్నాను? లేదు, గండవని ఏదో అలాంటి మాటలు అన్నారు. ఏం గండం? ఎవరికి గండం? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? గండం అనడం ఏంటి? గాజు పెంకు గుచ్చుకుంది కదా, గండం తప్పిందిలే అంటున్నారు ఆంటీ. ఆహా, లేదు, మీరేదో దాస్తున్నారు. మీకేదో విషయం తెలుసు, అదేంటో మీరు దాస్తున్నారు. చెప్పండి. వీళ్ళ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఏవో ఒక అపశకునాలు జరుగుతూనే ఉన్నాయి. మీ ఇంట్లో పూల కుండి పడబోయింది, షాపింగ్ మాల్లో షాక్ కొట్టబోయింది, తర్వాత కలలో పాము వెంటబడబోయింది. పంతులు గారేమో చిన్న చిన్న గండాలున్నాయి అంటున్నారు. మీరిప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా మీరు ఇదే మాట మాట్లాడారు. అక్కడ కూడా ఇలాగే కవర్ చేశారు. ఏం జరుగుతుంది? ఏం మాట్లాడుతున్నారండి? అనుకోకుండా ఇన్సిడెంట్స్ జరిగితే, ఒకవేళ ఏదైనా దోషం వల్ల, చిన్న చిన్న గండాల వల్లే అయ్యుంటే కనుక మా అమ్మకేంటి సంబంధం? ఉంటుందిరా. ఏ అపశకునాలు జరిగినా దానికి నేనే కారణమంటుంది ఆవిడ. అది ఆవిడకి అలవాటే కదా. ఎందుకంటే
గతంలో నేను మీ పెళ్లికి అపోజ్ చేశాను కదా, నేను మారాను, కానీ వాళ్లే ఇంకా మారలేదు. అంటే ఇప్పుడు ఫైనల్ గా నువ్వనేదేంటి? ఇంట్లో పూలకుండి పల్లవి మీద పడేలాగా నేనే చేశానంటావా? షాపింగ్ మాల్లో షాక్ కొట్టేలాగా నేనే చేశానంటావా? ఇప్పుడు ముడుపు కడుతుంటే కాల్లో గాజు పెంకు కూడా నేనే గుచ్చానంటావా? కల్లోకి పాములో వచ్చింది కూడా నేనే అంటావా? మాట్లాడు. మా అమ్మ నా మీదున్న ప్రేమతో భయంతో ఆపు. నీ మీద ప్రేమ ఉంటే మా మీద ద్వేషం ఉంటుందా? ఇప్పటి వరకు మీ ఇద్దరి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోలేదు.